హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? 8 కదా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయితే 2 ఎపిసోడ్స్ కదా అయిపోయింది. ఫీలింగ్ ఎగ్జైట్. సో రాత్రి చూసిన ఎపిసోడ్ మీకు ఏం నచ్చింది, ఎవరు నచ్చారు? ఏం నచ్చింది ఏమన్నా ఎవరు ఇవ్వాల్సిన స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు చీఫ్ వచ్చింది అయితే 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో 3 మెంబర్స్ లో వాళ్ళు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం. బేబక్కని టార్గెట్ చేస్తాను బయట టాక్ నడుస్తుంది. అభిప్రాయం బేబక్క కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా, తనకి ఎక్కువ ఇస్తున్నారు. బేబక్కని ఇట్లా కుక్కర్ పని చేయట్లేదు సరిగ్గా, కుక్కర్ పని చేయనప్పుడు తనని ఏం చేయమంటారు? కుక్కర్ పని చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటారు? ఆమె వర్క్ చేస్తుంది అని చెప్పి అట్లా ఉండొచ్చు. అంటే సోనియా కావాలనే గొడవ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా. నాకుంది, నేను కూడా పడొచ్చు, నాకుంది అని చెప్పి అట్లా ఉంటుంది. దగ్గర భాష బేబక్కకి ఐ లవ్ యూ చెప్పాడు కదా, మీ అభిప్రాయం? అవునా? అదేమీ లేదు. ఆహా, ఓకే ఓకే, చిన్నగా వచ్చింది. వ్యూ మంచిగా ఉంది అంటే ఆల్ విల్ లవ్ దిస్ వ్యూ అని వచ్చింది. శాకర్ బాస ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుందా? లేదు. అంటే ఆరెంజెస్ దగ్గర కొంచెం ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని, అది కరెక్ట్ పాయింటే. నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటా అని చెప్పడం కూడా తన పాయింట్ కరెక్ట్. నాగమణి కంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి అంటే తను అంటే సింపతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చా మా మమ్మీ తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్, ఇదే సెకండ్ స్టెప్, దిస్ ఇస్ మై లాస్ట్ స్టెప్ అని చెప్పి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పటికీ కాదు, దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అదొకటి ఎందుకంటే ఇంకా తను సెంటిమెంటల్ గా చూసుకో, అంటే సెంటిమెంట్ అనేది కొట్టేస్తే ఎవరు ఏం చేయలేరు కదా. పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ సెంటిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన స్ట్రాటజీ తను చూపించిండు. ఇది మరి ఇతని స్ట్రాటజీ ఏంటనేది ఇంకా చూడలేదు కదా, చూడాల్సి. యష్మికి చీఫ్ ఇచ్చారు కదా, అది మీకు జెన్యూన్ అనిపించిందా? జెన్యూన్. తను ఫేస్ చేసింది కదా, తన అంటే తనే యాక్సెప్ట్ చేసింది కదా, నేనేం ఆడకపోయినా నాకు ఇచ్చారంటే ఇది లక్ అనుకో. అంటే ఆడకపోయినా అనేది తను ఆ ఫైటింగ్ మూమెంట్ లో వచ్చిన తను గేమ్ పెట్టింది, తన ప్రెషర్ పెట్టింది, తన ప్రెషర్ కి తగ్గట్టు వచ్చేసి ఫస్ట్ తనే ఓడిపోయింది కదా టాస్క్ లో. అవును, మరి ఎక్కడ ప్రెషర్ పెట్టింది కదా, పెట్టాల్సిన వెయిట్ తన ఎఫర్ట్ అయితే పెట్టింది కదా. సో అట్లా తన ఎఫర్ట్ కి వచ్చింది అని చెప్పి నేను. మరి అందులో ఆ టాస్క్ లో నబీల్ ఆఫ్రిది కూడా లాస్ట్ వరకు థర్డ్ ప్లేస్. నబిల్ కూడా మరి అతను కూడా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, బట్ నబిల్ ఏంటంటే తను కొంచెం లోలా అనిపించింది. సీత గురించి మీ అభిప్రాయం చెప్పట్లేదు. ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరి గేమ్ వాళ్ళు. ఇప్పుడిప్పుడే చీఫ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 2 ఎపిసోడ్స్ కదా మనకు అయింది. ఇంకా ముందు ఇంకా ఉంటది, అప్పుడు కూడా తెలుస్తారు ఎవరి స్ట్రాటజీ. రతిక లాంటి పర్సన్ అంటే ఇప్పుడే చూపించారు కదా ఎవరి టాలెంట్, అంటే నా విశ్వరూపం ఇది అని ఎవరేం చూపించారు కదా, ముందు చూసారు. సీతలో అంటే తెలియదు కానీ మరి సోనియాలో చూడొచ్చు. ఎందుకంటే కొంచెం ఫేస్ టు ఫేస్ అనేది అట్లే మాట్లాడుతుంది, రతికలానే మాట్లాడుతుంది. ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? వాళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? మణికంఠ ఆర్ బేబక్క, వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఎందుకు బేబక్క అనుకుంటున్నారు? ఎందుకు బేబక్క అంటే రీజన్ తను ఎఫర్ట్స్ ఏం పెట్టాలని అంత చూసుకున్నాం. బయట టాక్ ఏంటంటే కన్నడ వర్సెస్ తెలుగు అని నడుస్తుంది, మీ అభిప్రాయం? కన్నడ వర్సెస్ తెలుగు అని అట్లా ఏం లేదు. వాళ్ళు కన్నడన్స్ అని మనకు తెలియదు, వాళ్ళంతటా వాళ్ళు రివ్యూ చేసుకుంటే కానీ మనకు కన్నడన్స్ అని తెలియదు. మాకు మన వరకు తెలిసిందంటే వాళ్ళు తెలుగులోనే కదా, తెలుగు సీరియల్స్ నుంచి, తెలుగు ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన అంటే వాళ్ళు కూడా ఏమి ఇంత వీళ్ళనే కదా చూస్ చేసుకోవాల్సింది. వాళ్ళు కూడా ఎంత ఐ పెట్టి చూస్ చేసుకున్నారు అనేది చూస్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఏదో ఆ వీళ్ళని తీసుకున్నారు వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు అనుకోవాలి, వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టి ఎంత ఫోకస్ గా ఉండి ఆలోచించి వీళ్ళని తీసుకుంటారో మనకు కూడా తెలుస్తుంది.
కాదు మ్యామ్, కన్నడ వాళ్ళు గ్రూపిజం ఆడుతున్నారు అని అంటున్నారు. మీకేమో గ్రూపిజం ఇప్పటి వరకు అయితే గ్రూపిజం అని నేను ఏం చూడలేదు. అంటే అశ్విని సెలెక్ట్ చేసింది కూడా దానికి నిఖిల్ అని. అట్లా ఏం స్ట్రాటజీ ప్రకారం గేమ్ ప్రకారం చూసాను. టోటల్ గా హౌస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? నిఖిల్, యష్మి, ఇంకా ప్రేరణ. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నాను. ఎలా అనిపించింది మీకు? బాగుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారి చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందండి. సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? ఓకే, దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే రాలేదు. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశారు? నేను చూసిందైతే బరెలక్క వస్తుంది అనుకున్నాను. అండ్ పరేషాన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ అన్న కూడా వస్తారని అనుకున్నాను. నేను వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వచ్చి ఇట్లా క్యాన్సిల్ అయిందని కూడా నేను విన్నాను. వాళ్ళు రాలేదు. సో నేను కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను. అది నాకు తెలియదండి. వైల్డ్ కార్డ్ లో వస్తే ఒకవేళ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు మీకు ఎవరు నచ్చారు? బేబక్క. ఎందుకని? అంటే మేము గర్ల్స్ కి సపోర్ట్ చేస్తాం కాబట్టి బేబక్క నాకు నచ్చింది. అంటే బాగా ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయరా? బాగా ఆడే వాళ్ళకి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తాం. శేఖర్ భాషా గారు బేబక్క ఐ లవ్ యూ చెప్పారని చెప్పేసి అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అందరికి రెగ్యులర్ గా చెప్తూనే ఉంటారు. అది కామన్. అది అందరికీ చెప్తానంటారా? అందరికీ రెగ్యులర్ గా చెప్తూనే ఉంటారు. బయట ఉన్న శేఖర్ భాషా గారు ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే చేశారు. అంటే లావణ్య లోపలికి ఎంత కామెడీ చేస్తున్నారు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ పర్సనల్ అయి ఉంటుంది. మేబీ ఇంటర్వ్యూలో లైవ్ లో చెప్పు ఇసిరేసింది కదా లావణ్య. విష్ణుప్రియ గురించి ఎలా ఉంది? విష్ణుప్రియ అంటే నా ఫేవరెట్ అమ్మాయి. సో మంచిగా ఆడితే నేను తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. విష్ణుప్రియ బాగా డల్ అయిపోయింది. అసలు దాని మీద మీ ఒపీనియన్? అంటే డామినేషన్. అసలు ఇన్వాల్వ్ అయితేనే కదా డామినేషన్ చేయడానికి. ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. ఇన్వాల్వ్ అవుతుంది తను ఇంకా కొంచెం. నైనిక గురించి మీ ఒపీనియన్? నైనిక డాన్సర్ నైనిక ఓకే. డి ఓకే, షీ ఈస్ గుడ్. నాగమణి కంట అంటే అందరికి పొగలు పెడుతున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్? నాగమణి కంట రెగ్యులర్ గా తను చాలా యాక్టివ్ గా ఉంటాడు. నాకు చాలా ఇష్టం. అంటే అందరూ అంటున్నారు తను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అంటే ఏదైనా మరో పల్లవ ప్రశాంత్ లాగా చేస్తున్నాడని చెప్పేసి. మరో పల్లవి ప్రశాంత్ అంటే ఇంకా ముందుకు రావాలనుకుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇప్పుడు మీ సోనియా గారు తెలుసు కదా, సో సోనియా గారు ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ అంతా అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం గందరగోళం చేస్తారని బాగా టాక్. ఆబ్వియస్లీ ఉంటది. గొడవ చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది అన్నది అలా కంటెంట్ వెళ్ళిపోతుంటది.